మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 60-70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్యన ఒక ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తోడు కోసం, భర్తకి భార్య, భార్యకి భర్త ఖచ్చితంగా తోడు ఉండాలి. ఎంతమంది ఉన్నా సరే, పిల్లలున్నా మనవాళ్ళున్నా, వీళ్ళిద్దరు ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. మరి ఈ తోడు కోసం పెళ్లి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు మరి మగవాళ్ళు వస్తున్నట్టుగా ముందుకి ఆడవాళ్ళు ఎందుకు రావటం లేదు అనేది నా యొక్క క్వశ్చన్. మా దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తోడు ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, నేను చెప్పినట్టుగా మగవాళ్ళు వస్తున్నట్టుగా మలి వయసులో ఆడవాళ్ళు ధైర్యం చేయట్లేకపోతున్నారు. అంటే వాళ్ళకి మరి అడ్డుగా ఏమొస్తుంది అనేది ఎందుకు రావటం లేదు అంటే ఏం చెప్తారు? సోషల్ స్టిగ్మా అమ్మ. ప్రధానమైన కారణం ఏంటంటే సోషల్ స్టిగ్మా. అంటే ప్రతివాడు వాడి కుటుంబం బాగుంటే చాలు, ఎదరవాడు ఉండకూడదు. నెగిటివిటీ మనుషుల్లో. అంటే ఇప్పుడు భర్త చచ్చిపోయి ఏడుస్తుంది అనుకో, అది అలా ఏడిస్తే వీళ్ళలో ఒక శాడిజం, పైశాచికమైన ఆనందం. ఆవిడ ఇంకో పెళ్లి చేస్తున్న సుఖంగా ఉంటే వీళ్ళు చూడలేరు. ఆ నెగిటివ్ ఆలోచనలు అది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఆవిడ అలా కుంగి కుసిస్తే వీళ్ళకి సంతోషం. నిజంగా అలా ఉంటారంటారు? బోలెడు మంది ఉన్నదే ప్రస్తుతం అలాంటి వాళ్ళే చాలా మంది. ఎందుకంటే ఈ నెగిటివిటీ ఉన్న సంఖ్య ఎక్కువ. దాంతోపాటుగా పిల్లలు కూడా ప్రతి పేరెంట్ని అడిగేది, ఈ వయసులో నీ పెళ్ళి అవసరమా, ఈ వయసులో నీ పెళ్ళి అవసరమా అంటే ఏ వయసులో పెళ్ళి అవసరం రాని తండ్రి తిరగేసి అడిగే స్థాయికి రావట్లేదు. ముఖ్యంగా తల్లులు. ఇప్పుడు 300 మంది మా మీటింగ్ వస్తే 100 మంది కూడా లేడీస్ ఉండరు, తక్కువ ఉంటున్నారు. 300 మంది ఫోన్ చేస్తారు నాకు, వచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు, 200 మంది డ్రాప్ అయిపోతారు. అంటే ధైర్యం సరిపోక రహస్యంగా, మేడం మేము ఎవరికీ తెలియకుండా రావచ్చా, లేదా మీరు ఎవరివైనా నెంబర్లు పంపించకూడదా నాకు? వాళ్ళకి ఖచ్చితంగా తోడు కావాలనేది అనివార్యం అమ్మ, ఎవ్వరూ కాదనిలేని నిజం అది. కానీ సమాజానికి ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు సమాజానికి అంటే, సూటిపోటు మాటలతో వాళ్ళు పొడుస్తారు కాబట్టి. వాళ్ళు పొడిస్తే నేననేది ఏంటంటే, మీరు ధైర్యంగా ఎదిరించే స్థాయికి రండి. నేను అలాంటి ఒంటరి మనిషిని, మరి నేనెలా ఇలాంటి స్థాపించగలిగాను? నాకు ధైర్యం ఉంది కాబట్టి. నాకు బంధువులు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు, చాలామంది దూరం అయ్యారు, బట్ నేను ఎవరిని కేర్ చేయాల. నా కార్యక్రమం జరగడమే నాకు ముఖ్యం. మీరు అర్థం చేసుకోలేకపోతే దూరం అయిపోతే వెళ్ళిపోండి, నాకు అవసరం లేని వాళ్ళు నాకు కూడా అవసరం లేదు అనే కాన్ఫిడెన్స్ మీలో ఎందుకు క్రియేట్ కాదు? ఇప్పుడు మా మీటింగ్ ఉంది, మీటింగ్ వస్తారు, ఒక ఆయన ఎవరో ఆవిడ టోకెన్ నెంబర్ అడుగుతాడు, ఆవిడతో మాట్లాడతాను, ఆవిడ లేవదు. లేస్తే అందరి కళ్ళ పడతానని భయం. టీవీ వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు సపోజ్ మీరే అడిగారు, ఒక కార్యక్రమం మేము షూట్ చేస్తామండి అని, రారు జనం. షూట్ చేస్తామంటే రారు. ఒకవేళ వచ్చాను ఇలా పెట్టుకుని, మొహం కనపడకుండా ఇలా పెట్టుకుని మొహానికి అడ్డు పెట్టుకునే స్థాయి ఎందుకు రావాలి? నువ్వు స్టేజ్ దగ్గరికి ఎందుకు వచ్చి ధైర్యంగా నేను తోడు కోసం వచ్చానని ఎందుకు చెప్పవు? ఆయన మాట్లాడుతా అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడవు? ఆయన నెంబర్ నాకు పంపించండి మేడం, నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. ఈ భయానికి కారణం ఒకటి పిల్లలు, 2 సమాజం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, సమాజంలో ఇది ఇప్పటికీ ఇంకా ఇది తప్పు పని అన్న భావన బాగా ఉంది. కొంతవరకు బెటర్. అంటే ఇప్పుడు ఇంకా చాలామంది పిల్లలు ముందుకు వస్తున్నారు మా పేరెంట్కి పెళ్లి కావాలని. కానీ ఇప్పటికీ సొసైటీలో తిని కూర్చొని తిన్నదరక్క వీళ్ళకి ఫోన్లు చేసి అడగొట్టే వాళ్ళు ఎంతోమంది. ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చినా కూడా ఈ సమాజం యొక్క ఈ సూటిపోటు మాటలు భరించలేక రెండోసారి రారు. ఎందుకు సమాజానికి మీరు భయపడుతున్నారు? అదే సమాజంలో బ్రతుకుతున్నాను, నేను కూడా అదే సమాజంలో బ్రతుకుతున్నా. నేను ఇంత ధైర్యంగా ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు ఒక్కళ్ళు ఎందుకు భయపడతారు? మా జీవితం మా ఇష్టం అని మీరు ఎందుకు మాట్లాడలేరు? మీరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. పైగా ఆశ్చర్యం ఏంటంటే, ఆయన పిల్లలు అంగీకరించారు, ఆవిడ పిల్ల అంగీకరించింది. పెళ్ళికి వాళ్ళు కూడా వచ్చారు, మేము కూడా వెళ్ళాం పెళ్ళికి. ఆయన పిల్లలు వచ్చారు, ఆవిడ పిల్లలు వచ్చారు. మీ పిల్లలు, మీ కుటుంబం అంగీకరించినప్పుడు ఫోన్ కిస్కా కొట్టడం సమాజం గురించి మీకేంటి? మీ జీవితాల్లో మీ పిల్లలు ముఖ్యం, మీ కుటుంబం ముఖ్యం. మీ కుటుంబం యాక్సెప్ట్ చేశారు, మీరు బ్రతకలేరా ఈ సమాజంలో? వాళ్ళు లేకపోతే, వాళ్ళు చుట్టాలు రాకపోతే బ్రతకలేరా? అంటే పిల్లలకి ఇక్కడ స్వార్థం అనుకోవచ్చా మేడం? నీ తల్లి గురించి నువ్వు ఆలోచించడం లేదు, ఎంతసేపు నీ స్వార్థం, నిన్ను చూసుకోవాలి, ఆవిడ బయటకు వెళ్తే నీ ఒక ప్రెస్టేజ్. చాలా వరకు సమాజానికి భయమే అది కూడా. అడిగితే ఎరా మెమ్మ పెళ్లి చేసుకుందిగా అంటారేమో అని భయం. అవును చేసుకుంది అనే చెప్పే ధైర్యం నీకు రావాలి అంటా నేను. అవును తప్పేంటి, చేసుకుంది, ఆవిడకి తోడు కావాలి. ఒక ఆయన 65 ఏళ్ళు, ఒక ఆమెకు 59 ఏళ్ళు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె క్రిస్టియన్ అనుకుంటా, వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. దానికి మా మెంబర్స్ ఎవరో ఒకళ్ళో ఇద్దరు వెళ్ళారు తోడు. ఆయన నాగేశ్వరరావు అనుకుంటా, ఆయన పేరు నాగేశ్వరరావు. వెళ్ళారు, సరే పెళ్లి చేసుకున్నారు. ఆవిడ బ్యాగ్ సర్దుకుని వచ్చింది ఇంటి దగ్గర నుంచి, పెళ్లి చేసుకుని ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాడు 25 ఏళ్ళ కొడుకు, ఇంకా 20 ఏళ్ళు 22 ఏళ్ళతో కూతురు ఉన్నారు. వాళ్ళకి చెప్పలేదు ఆవిడ. ఎందుకు భయపడింది? ఎందుకు భయం? నేను చేసుకుంటాను అంటే పిల్లలు ఒప్పుకోరేమో, పిల్లలు ఏమంటారు అని చెప్పా పెట్టకుండా ఏదో ఊరికెడుతున్నా అని చెప్పి 2 జతల బట్టలు సర్దుకొని వచ్చేసింది. ఈ వార్త ఎవరో చారేశారు కొడుకు, ఒరే మీ అమ్మ పెళ్లి చేసుకుందిరా అని. ఆ పిల్లాడైనా చేసుకుంటే చేసుకుంది, నీకేంటని తిరిగి దెబ్బలాడ్డు. అంత తప్పు పని చేసింది మా అమ్మ అన్నట్టుగా వీడి అడ్రస్ తెలుసుకున్నాడు, పరాపరా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నాగేశ్వరరావు ఇంటికి. ఆయన ఫెట్మెన్ ఒకటి కొట్టాడు, ఆయన వాచ్ కూడా తెగిపోయి కింద పడిపోయింది. వెళ్ళి సినిమాలో లాగా తల్లి చేయి పట్టుకుని బరబరా లాక్కొచ్చేసాడు, ఇంట్లో పడేశాడు, తలుపు గడిగేశాడు. హౌస్ అరెస్ట్ తల్లి ఇంత తప్పు పని చేసిందని. ఈ నాగేశ్వరరావు గారు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు, నా పెళ్ళాన్ని వాడు ఎత్తుకుపోయాడని. పోలీస్ కేసు పెడతాను. ఏమని పోలీస్ కేసు పెడితే ఆమె కొడుకు కదా, నీకు వాడు బయటపడు, కానీ ఆమె సొంత కొడుకు కదా. అంతేత రేపు పొద్దున్న ఆమె చెప్పచ్చు, కొడుకుని ఎక్కడ జైల్లో పెడతారని భయం వేసి ఆయనే నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పచ్చు. అంచేత అలా వద్దు, నేను మాట్లాడతాను, మాట్లాడినే అన్న. ఆశ్చర్యంగా మాట్లాడడానికి మా వాళ్ళు ఎవరు ముందుకు రాలా. ఆయన ఎస్సీ, నాగేశ్వరరావు అన్న ఆయన ఎస్సీ క్యాండిడేట్. అది ఎస్సీ అట్రాసిటీ కేసు అయిందంటే నీకు బెయిల్ కూడా దొరకదు. ఇది స్టార్ట్ చేసిన 1 year 1.5 yearకే కొత్తల్లో. నువ్వు నోరు మూసుకొని కూర్చో, పరిచయ వేదికే మంది పెళ్ళి వాళ్ళు ఇష్టం చేసుకున్నారు, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు, నువ్వు కూడా వెళ్ళొద్దు అని సలహా చెప్పారు నాకు. ఏం చేయాలి నేను? మానేయచ్చు, మానేసి ఇంట్లో కూర్చుంటే ఇది నెగిటివ్గా పెడుతుంది సొసైటీలోకి. ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది, అమ్మో చూసావా పిల్లల్ని కాదని చేసుకుంటే అలాగే అవుతుంది అనే మెసేజ్ వెళ్తుంది. కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేయాలి అని, ఏమైనా సరే నేను పెడతానన్నాను. ఈ నాగేశ్వరరావు గారు కూడా వచ్చాడు, కానీ నేను ఇంటికి రాను, కొడతాడు వాడు నన్ను కొడుకు, నేను దూరంగా ఉండి మీకు ఇల్లు చూపిస్తాను, నేను ఇక్కడే కూర్చుంటాను. ఆయన నాకు ఇల్లు చూపించాడు. సరే వెళ్ళాను ఇంటికి. వద్దన్నా మీరు వెళ్ళాను మానలా. ఎందుకంటే వెడితే నా భయం ఒకటే, ఇది నెగిటివ్గా మెసేజ్ వెళ్తే ఆగిపోతారు, వచ్చే ఆడవాళ్ళు కూడా ఆగిపోతారు. సరే వెళ్ళాను. కొడుకున్నాడు ఇంట్లో, రెండు అన్నాడు, కూర్చోబెట్టాడు. అంటాడు కొడుకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మా అమ్మని మేము బాగా చూసుకుంటున్నాం, ఆవిడకి కావాల్సినవన్నీ కూడుగుడ్డ అవన్నీ మేము ఇస్తున్నాం. ఈ వయసులో ఆవిడకి పెళ్ళి అవసరమా? అందరూ అడిగిన ప్రశ్న అది. రెండోది, ఆవిడకి ఒకవేళ అవసరం అనుకుంటే అది నాతో చెప్పాలి, ఎక్కడో తర్నాకాలం ఉన్న మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి అవసరం ఏంటి అసలు అన్నాడు. నేనేం చెప్పానంటే, ఒకటి ఆవిడకి పెళ్ళి అవసరం అనేది అది ఎవరు కాదనిలే నిజం, ఒక తోడు అవసరం. అది పెళ్ళను ఏమనో, ఆవిడకి ఒక తోడు అవసరం. మీరు చిన్నపిల్లలు 25 ఏళ్ల వాళ్ళు, ఆవిడ 50 ఏళ్ల మనిషి. ఈ మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది. ఆవిడకి ఎన్ని గంటలు మీరు కంపెనీ ఇస్తారు? ఆవిడ వయసు కంపెనీ అయితే ఆవిడ ఏదో కష్ట సుఖం మాట్లాడుకోవడానికి ఈక్వల్ రేంజ్ ఉంటుంది. రెండు, ఇంకోటి ఏంటి చెప్పావు నువ్వు, మీ దగ్గరికే ఎందుకు రావాలి? ఇప్పుడు నాకు అనారోగ్యం వస్తే నా అనారోగ్యానికి సంబంధించిన డాక్టర్ ఎంత దూరంలో ఉన్నా అక్కడికే వెళ్తా. నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను. నేను పోయి ఇదేంటి వేరే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను కదా. అలాగా ఆవిడ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చింది. ఆవిడకి పరిష్కారం తోచింది, మాట్లాడుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నీకేంటి అభ్యంతరం? ఈ సమాజంలో రోడ్డు మీద నేను నడిచి పెడుతుంటే జనం పక్కకి తప్పుకుంటారు. నేనంటే అందరికీ ఈ ఏరియాలో భయం, తల వంచుకుంటారు, తల పైకెత్తి కూడా మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెడితే ఏరా మేమ్మ పెళ్లి చేసుకుందిగా అని తల పైకెత్తి వంకర నవ్వుతూ నాతో మాట్లాడుతున్నారు. నాకెంత అవమానం అది అన్నాడు. అంటే నేనన్నాను, నువ్వు ఇంకోటి కూడా అన్నాడు, మీ ఇంట్లో ఇలాంటిది జరిగితే నా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది అన్నాడు. నేను అన్నాను, మా ఇంట్లో ఎలాంటివి జరిగాయో నీకేం తెలుసు? నా కథ నీకు తెలియదు కదా. మా ఇంట్లో ఇలాంటివి జరిగినా నీలా నేను నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలా, పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను. రెండోది, వాళ్ళందరూ నిన్ను ఎదిరించి మాట్లాడుతున్నాయి, రారా మీ అమ్మ ఇలాంటి పెళ్లి చేసింది కదా అని. నువ్వు తిరిగి జవాబు చెప్పడంలో తేడా ఉంది. అదేదో అవమానం అని నువ్వు తలంచుకున్నావు. అలా కాకుండా అవును మా అమ్మకు ఒక తోడు అవసరం, నేనే పెళ్లి చేశాను ఏంటి అని నువ్వు తిరిగి అడిగితే వాడు పక్కకి వెళ్ళిపోతాడు. వాడి దగ్గర జవాబు లేదు దానికి. దాన్ని నువ్వు తప్పుగా అనుకున్నావు కాబట్టి ఇదివరకల్లా భయపడి పక్కకి వెళ్ళిపోయిన వాడు కూడా ఇవాళ నీకు ఒక కారణం దొరికిందని ఇది ముందుకు వచ్చి వాడు చెప్పి ఆనందం పొందుతున్నాడు. నువ్వెందుకు యాక్సెప్ట్ చేయవు? నిజమే మా అమ్మకు ఒక తోడు అవసరం, నువ్వెందుకు గుర్తించవు అన్నాను. ఏదో డిస్కషన్ అయింది. చివరికి ఆవిడ అక్కడ కూర్చొని ఏడుస్తోంది. నేను అన్నాను, బాబు మీ అమ్మకు ఒక తోడు కావాలి. ఆవిడ ఏడుస్తోంది. నీకు పరువే ప్రధానం అనుకుని ఈ సోకాళ్ళు పరువు ప్రధానం, ఆవిడ ఏడిస్తే ఏడ్చిందని అలా వదిలేస్తే కొన్నాళ్ళకి కుంగి కృషించి నశించి చచ్చిపోతుంది కూడా. చచ్చిపోతే చచ్చిపోయింది, నా పరువు నేను గట్టిగా నిలబెట్టుకున్నాను అని సంతోషిస్తావో, నీ కన్న తల్లి సంతోషం ముఖ్యమని ఆయనకి పెళ్లి చేస్తావో నీ ఇష్టం, నీకే వదిలిపెడుతున్నా సమస్య, నువ్వు ఎలా సాల్వ్ చేసుకుంటావో. కానీ ఇలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా బెంగతో చచ్చిపోతుంది. నీ తల్లి బ్రతికి ఉండాలంటే ఆవిడ కోరుకున్న వ్యక్తితో ఆవిడకి పెళ్లి చేయడం ఒకటే మార్గం. లేదంటావా వదిలేసేయి, నీ తల్లి నీ ఇష్టం.
ఇది చెప్పడానికే నేను వచ్చానంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కావాలంటే తీసుకెళ్ళిపోండి అన్నాడు. నేను ఎందుకు తీసుకెళ్తా, నాకేంటి అవసరం, నువ్వు ఎక్కడి నుంచి కొట్టి తీసుకొచ్చావో అక్కడ పంపించు. వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారు, ఆవిడ చెప్తోంది కదా నాకు ఆయన కావాలి అని, ఆయన ఆవిడ కావాలంటున్నాడు. వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యి పెళ్లి చేసుకుంటారో లేదా ఇలాగే నువ్వు 4 గోళ్ల మధ్యన బంధిస్తావో నీ ఇష్టం, నీకే వదిలేశానని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ నాకు ఫోన్లు అక్కడి నుంచి, అమ్మ నేను లేకపోతే తిండి కూడా తినండి, నాగేశ్వరరావు సరిగా తిన్నాడో లేదో. ఈవిడ పెళ్ళి ఒక్కరోజు ఉంది ఆయన దగ్గర, 59 ఏళ్ళు ఇద్దరు విడిగానే ఉన్నారు. ఈ ఒక్కరోజు పరిచయంలోనే నేను లేకపోతే నేను తిండి కూడా తినడన్న భావన నీకు ఎందుకు వచ్చింది, ఆయన మీద ప్రేమ, అంతే కదా. ఆయన ఫోన్లు అక్కడి నుంచి, అమ్మ ఏమి ఏడుస్తోందో నా కోసం అది అని ఆయన, దాన్ని మరి ప్రేమ అనాలా ఏమనాలి. సరే ఏమైతే 4-5 రోజులు అయింది, ఈమె ఇలాగే తాళం వేసే ఉంది ఇంట్లో, ఈవిడకి ఉండలేకపోయింది ఆయన్ని చూడకుండా. అందుకని కొడుకు ఫ్రెండ్ ఎవరో వస్తే వాటితో చెప్పి తాళం తీయించుకొని పారిపోయింది ఇంట్లోంచి. దాన్ని ఇప్పటి భాషలో చెప్పాలంటే లేచిపోయింది, 50 ఏళ్ల వయసులో లేచిపోయింది. అలా చెప్పడానికి కూడా నేను సిగ్గుపడ్డాను, ఎందుకంటే అది ఆ పిల్లలు అర్థం చేసుకోలేదు కాబట్టి ఆవిడ తోడు కావాలనుకుంది, వెళ్ళిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది మొత్తానికి. అమ్మయ్య వచ్చేసింది కదా అనుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే శ్రీకాకుళం పారిపోయారు. ఇక్కడ ఉంటే మళ్ళీ కొడుకు వస్తాడు, తంతాడు, తీసుకెళ్తాడని. వాళ్ళు శ్రీకాకుళం పారిపోవడానికి డబ్బు సహాయం చేసిన వాడు నాగేశ్వరరావు గారిని, మా మెంబరు, SBI రిటైర్డ్ మేనేజర్ ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. బాబు మా అబ్బాయి ఇలా వెంటబడి వస్తున్నాడు, వాడి నుంచి మేము పారిపోవాలి, అడ్రస్ తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతామో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయాలంటే అర్జెంటుగా చేతిలో ఒక 10,000 ఉంటే ఆ 10,000 వాళ్ళ చేతిలో పెట్టి పారిపోండి అన్నాడు ఆయన కూడా. వీళ్ళకి ఆయన సహాయం, మొత్తం మీద పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు. ఆ కొడుకు నన్ను కూడా అడగలేదు, వాడికి నేనే పంపించేసి ఉంటాను అనుమానం వచ్చి ఉంటుంది, నన్ను అడగలేదు. సరే ఏమైపోయిందో తెలియదు. అప్పుడు నేను భోపాల్ సీనియర్స్ అది హెల్పేజ్ ఇండియా ట్రైనింగ్లో ఉన్నాను. ఉండగా అక్కడికి అమ్మాయి ఫోన్ చేసింది. 3 నెలలు అయింది అప్పటికి. అమ్మ 3 నెలలు అయింది, మేము ఇలాగా శ్రీకాకుళం ఏరియాలో తలదాచుకున్నాం, కానీ ఎన్నాళ్ళు ఇలాగా దాక్కుంటాం. ఆయన ఏదో ఇక్కడ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్ వదులుకొని వచ్చాడు, ఈ 10,000తో ఎన్నాళ్ళు బతుకుతాం మేము. అంచేత మేము తప్పో రైటో మేము పోరాడడానికి సిద్ధపడ్డాం, మేము హైదరాబాద్ వచ్చేస్తాం, మేము పోరాడాలనుకుంటున్నాం అంది. తప్పకుండా అమ్మ, మేము అంతకంటే ఏం కావాలి, మీరు ధైర్యంగా వచ్చేయండి అన్నాను. సరే వచ్చేసారు హైదరాబాద్. వచ్చేస్తున్నామని పిల్లలు కూడా ఇన్ఫామ్ చేశారు, మేము వస్తున్నాము, మేము వేరే కాపురం పెట్టుకుంటాము, మీరు వచ్చి కలిసారా సంతోషం, లేదంటే మీ దారి మీది మా దారి మాది అని చెప్పారు. ఈ 3 నెలల్లో పిల్లలకు కూడా తల్లి లేని లోటు తెలిసి వచ్చింది. తల్లి మీద ప్రేమతోటి, తల్లిని మిస్ అయ్యామన్న బాధతోటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. 3 నెలలు పట్టింది వాళ్ళు తిరిగి అంగీకరించడానికి. సరే వాళ్ళు మొత్తం మీద పిల్లలు ఆవిడ కలిశారు, కథ సుఖాంతమైంది. ఆయన పెళ్లికి ముందు ఆవిడకి ప్రామిస్ చేశాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, బాధ్యత ఉంది అంటే నీ కొడుకుకి ఉద్యోగం చూడడం, నీ కూతురికి పెళ్లి చేయడం బాధ్యత నేను చూసుకుంటాను అని. అలాగే ఆయన కూతురికి పెళ్లి చేశాడు, కొడుకు ఉద్యోగ ప్రయత్నం కూడా చేశాడు రైల్వేలో. తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ కూతురికి ఒక పిల్లాడు కూడా పుట్టాడు, అంటే మనవాడు కూడా వచ్చాడు. నౌ దే ఆర్ హ్యాపీ. ఆ తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ లేను నేను. సో ఏ వయస్సులో 59 ఏళ్ళు ఆవిడకి, 65 ఏళ్ళు ఆయనకి, ఏ బంధం వాళ్ళిద్దరిని కలిపింది? దాన్ని ప్రేమను, ఇన్ఫాక్చుయేషన్ అను, మోహమను, ఏమను. కానీ ఆ దానికోసమని ఆవిడ హౌస్ అరెస్ట్ అనుభవించింది, ఆయన బాధలు అనుభవించాడు. ఇన్ని బాధలు ఎవరి కోసం పడ్డారు? తోడు కోసమే కదా. ఆ తోడుతో వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మీరేం సాయం చేయట్లా. పోనీ మీరు సాయం చేయండి, ఆయనకి బాగాలేదు, 10 రోజులు వెళ్ళి సేవ చేయండి, ఒక్కళ్ళు చేస్తారా? ఒక్కళ్ళు చేయరు, కన్నా పిల్లలు కూడా చేయలేరు. మరి ఎవరు లేనప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడతారు? నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, చేసుకుంది, నీకేంటి నష్టం? నేనున్నాను 15 ఏళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్లో, నేను ధైర్యంగా చెప్తున్నాను, నా పిల్లలకి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరొచ్చి అడుగుతారు నన్ను? అడగమను. ఇదే సమాజంలో నేను బ్రతుకుతున్నాను కదా, నేను భయపడలేదు, నన్నేమనలేదు సమాజం. ఈ రోజున మీ ముందు నుంచొని ఇన్ని కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నానంటే ఆ కాన్ఫిడెన్స్, నా మీద నాకున్న ధైర్యం, నేను చేయగలను ఏదైనా. నాతో మాట్లాడడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మానేశారు, ఐ డోంట్ కేర్. అలాంటి వాళ్ళని నేను లక్ష్య పెట్టను అనుకున్నాను అంతే. నేను అక్కర్లేదు అనుకున్న వాళ్ళు నాకు కూడా అక్కర్లేదు, నేను నమ్మిన నిజం ఒకటే. నేను వద్దు అనుకున్న వాళ్ళు నాకు కూడా అక్కర్లేదు. మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే పోతారు, నాకేంటి, నా జీవితం నాకుంది. మెయిన్ నా పిల్లలు ఒప్పుకున్నారు, ఆల్ ఆర్ హ్యాపీ, అంతే. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదని మానసికమైన ధైర్యం వస్తే ఎవరైనా పని చేయగలరు. ఈ సమాజం సగం కారణం, పిల్లలు సగం కారణం. వీళ్ళు ముందుకు రాలేకపోవడం. అంచేత స్త్రీలు కూడా ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎమోషనల్గా చాలా రిలేషన్గా ఉంటారు కాబట్టి పిల్లలతో తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడరు. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇంటికి రావద్దు అంటాడు కొడుకు, నువ్వు చస్తే నేను స్నానం చేసేసానంటది కూతురు, దాంతో భయపడతారు. ఇలాంటి భయాలు వదులుకున్న నాడు ఏ ఆడదైనా ముందుకు రాగలదు. కాకపోతే
ఎన్నుకునే వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలి. అది కూడా సగం కారణం. అంటే నేను ఎన్నుకున్న వ్యక్తి సరైన వాడు కాకపోతే అటు పిల్లలు రానివ్వక ఇటు వీడు చూడక రెండింటికి మధ్య నలిగిపోతానని భయం ఎక్కువ ఆడదనుకుంటుంది. అంచేత ఆ ఎన్నుకున్న వ్యక్తి సరైన వ్యక్తి అయినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగేయచ్చు. థ్యాంక్ యూ.